ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మేఘాలయ హనీమూన్ కపుల్ ఏదైతే మిస్సింగ్ ట్విస్ట్ ఉందో అది అసలు చాలా ట్విస్ట్లే ఉన్నాయి. ఆఖరికి ఎట్టకెళ్ళకి అమ్మాయి అయితే ఒప్పేసుకుంది, నేను ప్లాన్ చేసి నా భర్తని స్కెచ్ వేసి చంపేశాను అని చెప్పేసి. అంటే చూసుకుంటే ఇల్లీగల్ ఎఫైర్స్, ఏది కారణం చూసుకున్నా సార్ ఇదే ఉంటుంది మూలాలకు వస్తే, ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి. అంటే పెళ్ళి అనే దానికి అర్థాలే మారిపోతున్నాయి అని అనుకోవచ్చు అంటారా? చాలానే చూసాం గతంలో కూడా ఇలాంటి, మనము భర్తల్ని స్కెచ్ చేసి చంపేయడం, సుపారీ ఇచ్చి చంపేయడము, యాక్సిడెంట్లుగా చంపేయడము, వీటన్నిటికీ కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ కారణం అంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ అయిన విషయమే. ఈనాడే కాదు, చరిత్ర పుట్టినప్పటి నుంచి కూడా ఒకటి పదవుల కోసం, ఏదైనా ఒక పదవి కానీ, లేదా డబ్బు, లేదా స్త్రీ, ఈ మూడు ప్రధానంగా జరిగాయి. మనకు భారతం తీసుకున్నా, భాగవతం తీసుకున్నా, లేకపోతే రామాయణం తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా దాంట్లో ప్రధానమైన యుద్ధాలు జరిగినవన్నీ కూడా వీటి చుట్టే తిరుగుతాయి. మూడు అంశాలు: పదవి, డబ్బు, స్త్రీ. రాచరికంలో కూడా ఒక స్త్రీ ప్రేమ కోసం, ఒక స్త్రీ పొందు కోసం, ఒక స్త్రీని చెరపట్టడం కోసం అని చెప్పి జరిగినటువంటి యుద్ధాలు కోకొల్లుగా ఉన్నాయి. అంటే అంత పెద్ద సామ్రాజ్యాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు ఒక స్త్రీ కోసం. ఎందుకంటే స్త్రీ పురుషుల సంబంధం అనేది అది మొదటి నుంచి కూడా అనాదిగా, ఏనాడైతే స్త్రీ పురుషుల్ని తయారు చేసి ప్రపంచంలోకి భగవంతుడు పంపించాడని అనుకుంటాము, ఆ రోజు నుంచి కూడా ఒకరి కోసం ఒకరు, ఆది మానవుల కాలంలో కూడా ఇట్లాంటి యుద్ధాలు జరిగినట్టుగా అప్పటికి ఇంకా భాష సరిగ్గా లేదు, సంస్కృతి సరిగ్గా లేని రోజులు కూడా జరిగాయి. ఇప్పుడు దాని ఒక విశృంఖలత్వం ఇవాళ మనం చూస్తున్నాం. దాంట్లో భాగమే మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి గొప్ప వ్యాపారవేత్త, కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రఘువంశీ అనేటువంటి వ్యక్తి పెళ్లి చేసుకొని ఆశపడ్డాడు. సోనం అనేటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాళ్ళు తల్లిదండ్రుల అంగీకారంతో చక్కగా పెళ్లి కూడా చాలా వైభవంగా, ఘనంగా జరిగింది. తర్వాత హనీమూన్ పీరియడ్ వచ్చింది. ఈ హనీమూన్ పీరియడే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని ఊహించలేకపోయినాడు ఆ అబ్బాయి. ఇద్దరు కలిసి వెళ్ళారు. ముఖ్యంగా వాళ్ళు మేఘాలయకి వెళ్ళాలనుకున్నారు. మేఘాలయ చిన్న స్టేటు, కానీ చాలా అందమైన స్టేటు. ఎక్కువ కొండ ప్రాంతం ఉంటుంది, ప్రకృతికి బాగా విభూసినట్టుగా ఉంటుంది. అయితే అక్కడక్కడక్కడ విసిరేసినట్టుగా ఇళ్ళు ఉంటాయి, చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి, తక్కువ జనాభా ఉండేటువంటిది, ఎక్కువ భాగం ప్రకృతి మనకు కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మరి షిల్లాంగ్ వెళ్ళారు. మొట్టమొదట షిల్లాంగ్ లోపల వాళ్ళు ఒక హోటల్లో బస చేశారు. బస చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే వెంటనే బయలుదేరి వాళ్ళు ఒక బైక్ అద్దెకి తీసుకొని ఆ బైక్ మీద భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. కొండ ప్రాంతంలో వెళ్ళారు. అక్కడ గైడ్స్ను మార్చుకుంటూ వెళ్ళారు. గైడ్స్ను ముందే మాట్లాడుకుని గైడ్స్ను పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ ఒక గైడ్, లాస్ట్ గైడుని వద్దు అని చెప్పి ఆ అమ్మాయి తిరస్కరించింది. ఆ గైడ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ గైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశాడో తెలియని పరిస్థితిలో ఆ గైడ్ అద్భుతం చేశాడు. అసలు నన్ను వద్దంటున్నారు ఎందుకు అనేది, చివరికి అతను వెళ్ళాలి. యాక్చువల్గా ఆ యాత్రలో అక్కడ వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలు వివరించడానికి అతను వెంట ఉండాలి. కానీ అతన్ని వద్దని చెప్పినప్పుడు అతను గమనించడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది, సడన్గా వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయినారు. 10-12 రోజుల పాటు వాళ్ళ కోసం వెతికారు. మొత్తం ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్కి ఎక్కడ ముఖ్యమంత్రిని గెలిచారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ అది. దేశవ్యాప్తంగా కొంచెం రచ్చన నడిచింది. మేఘాలయ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అక్కడ నుంచి మేఘాలయ డీజీపీఏ స్వయంగా జోక్యం చేసుకొని తన ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడా దాంట్లో పంపించాడు. ఒక పెద్ద బ్యాచ్ను పంపించారు. వాళ్ళు బృందాలుగా వెళ్ళిపోయి వెతికారు. వెతికిన తర్వాత ఒక జలపాతం కింద అడుగున ఒక శవం పడింది. అది చాలా అప్పటికే కులిపోయిన పరిస్థితిలో ఉంది. శవాన్ని చూశారు, గుర్తించారు. శవం మెడలో ఒక గొలుసు కూడా అట్లాగే ఉంది. తర్వాత అంటే బంగారు వస్తువులు కూడా, అంటే ఏదైనా డబ్బు కోసం జరిగేటువంటి హత్య అయితే శరీరం మీద ఉండేవన్నీ ఊడ్చుకెళ్ళిపోతారు. సహజంగా జరిగేటువంటి విషయం. ఏ చిన్న దొరికినా వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోతారు. అంటే బంగారు వస్తువు కూడా ఇంకా శరీరం మీద ఉంది అంటే దాని అర్థం ఏంటి, వచ్చిన వాళ్ళు అతన్ని డబ్బు కోసమో లేకపోతే ధనం కోసమో హత్య చేసినట్టు వాళ్ళు కారు అనే విషయం అర్థమైంది. హత్య చేసినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. పొడి చేసినట్టుగా కత్తి కూడా దూరంలోనే దొరికింది వాస్తవంగా. అలాగే వాళ్ళ ఫోన్ కూడా అక్కడే దగ్గరలో దొరికింది. ఈ సోనం సంబంధించిన ఫోన్ కూడా కొంత దూరం పోయిన తర్వాత ఫోన్ కూడా దొరికింది. అంటే సోనంని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. బహుశా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎత్తుకుపోయి బహుశా అమ్మాయిని ఎక్కడికో దుబాయ్కో ఎక్కడికో అమ్మేసి ఉంటారు అని భావించేటట్టుగా అక్కడ అన్ని ఆనవాళ్ళు అయ్యేటట్టుగా వచ్చి తీసుకొచ్చారు. సరే, తర్వాత అమ్మాయి ఏమైందని అమ్మాయి తల్లిదండ్రులు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వచ్చేసేసి
మా అమ్మాయి చాలా అమాయకురాలు, మా అమ్మాయికి ఏమైంది, మా అమ్మాయిని వెంటనే వెతికి పెట్టాడని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. చివరికి అందరూ బ్యాగ్ దిగో ప్రయత్నం చేసిన తర్వాత సోనంను పట్టుకున్నారు. సోనంనే కాకుండా సోనంతో పాటు మరొక నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే బయటపడ్డ విషయం ఏమిటంటే ఆ నలుగురిలో ఒకడు తన ప్రియుడు, బాయ్ ఫ్రెండ్. ఆ ప్రియుడు కోసమని, ఆ ప్రియుడితో శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో, భర్తను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఎవరో చంపేసి తను ఎత్తుకుపోయినట్టుగా చివరికి ఎక్కడో వదిలేశారని చెప్పడానికి, ఒక కట్టుకథని అల్లడానికి దాన్ని చేసుకొని క్రియేట్ చేసుకొని తర్వాత మరి భర్త ఆస్తి కూడా తనకే వస్తుంది. ఎలాగైనా భర్త మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు గడిపారా, వారం రోజులు గడిపారా అనే ప్రశ్న కాదు కదా. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఆటోమేటిక్గా అవుతారు. భర్తకు సంబంధించిన ఆస్తుల మీద భార్యకి ఎలాగైనా రైట్స్ వస్తాయి. కాబట్టి ఒక పెద్ద ధనవంతురాలుగా, అంటే డబ్బంతా ఆస్తికంతా కూడా తను ఆస్తికి వారసురాలు అయిపోయి తన ప్రియుడితో ఆనందంగా గడపవచ్చు అనేట్టు భావన చేసి ఉండొచ్చు. ఇది ఈ మధ్య ఒక్కటి కాదు, చాలా ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ క్రూయాలిటీ అనేది బాగా పెరిగిపోతాం. నేను అంటుంది ఏంటంటే తల్లిదండ్రులు చేసే పెద్ద మిస్టేక్ ఇదే. ఒకరిని ప్రేమించాలని స్పష్టంగా తెలిసిన తర్వాత వాడితో వివాహం చేయకపోయినా ఇంకొక వివాహం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రేమించిన వాడిని మర్చిపోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ముందు కొంత గ్యాప్ ఇస్తే కొంతకాలం మధ్యలో వచ్చినట్టయితే కనీసం డైవర్ట్ అవుతారు, డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మనసు మార్చుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళంతా వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చేదాకా ఆపడం అనేది చాలా అవసరం. అలా కాకుండా అర్జెంటుగా వాడిని మర్చిపోవాలంటే ఇంకొకరిని పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా మర్చిపోతారంటే ఇది మనసు అనేది ఏదో ఒక యంత్రంలాగా బటన్ వేస్తే వెంటనే మారిపోయేటువంటి ఉండదు. నిన్నటిదాకా అవతల వాడిని కోరుకొని వాళ్ళు వచ్చేసి ఇంకొకరితో జీవించాలంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే మనసు అనేది చాలా పరిపరివాద, ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా ఒక మనసు అనేది ఉంటుంది. ఆ మనసుకు తనకు నచ్చిన పద్ధతుల్లో, తనకు నచ్చిన, ఎందుకు నచ్చుతుందో తెలియదు. ఒక్కొక్కరి మనం చూస్తే మనకి ఏ మాత్రం అవతల వాళ్ళలో అందం కనబడదు, కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకి అదే వాళ్ళు నా కంటితో చూడండి, నా మనసుతో ఆలోచించండి అనే పరిస్థితిలో ఉంటుంది. అలాగే వాడి దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు. మనం చూస్తుంటాం పూర్వకాలంలో రాజకుమారుడు ఒక చెలికత్తెని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే ఒక రాజకుమారి ఎవరో ఒక పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని. డబ్బున్న వాళ్ళు చాలామంది పేదరికంతో కొట్టుమిట్టాడే వాళ్ళని పెళ్లి చేసుకోవడం మనం చూస్తున్నాం. ఎవరి మీద ఎప్పుడు మనసు పుడుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసే పద్ధతిలో కాకుండా క్రూరంగా ఇంకొకరిని బలిచ్చినట్టు అవుతుంది. అంటే నీ బిడ్డను రక్షించుకోవడానికి, నీ బిడ్డ రేపు పొద్దున భవిష్యత్తులో బాగుండాలనే కోరికతో ఏం చేస్తున్నావు అంటే ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి అతను గొంతుకు వస్తున్నావు. ఒక రకంగా ఆ పెళ్ళే మాయ. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండరు. వాళ్ళిద్దరు శారీరకమైన సంబంధాలు గొప్పగా ఉండవు, మానసికమైన సంబంధాలు గొప్పగా ఉండవు, ఆ సంసారం గొప్పగా ఉండదు. డెఫినెట్గా అది ఒక రకమైన పగిలిపోయిన అద్దం లాంటిది. దాన్ని అతికించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అంటే సార్ తల్లిదండ్రులు అక్కడికి ప్రేమిస్తుందని తెలిసి కూడా సరే పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఆలోచనతో ఉంటారంటారా? తర్వాత ఏమైపోయినా మనకు అనవసరం అంటే అనవసరం అని కాదు. ఏమనుకుంటారంటే వాడు పనికిమాలిన విధవ, వాడితో పెళ్లి చేస్తే జీవితంలో ఎప్పుడు బాగుపడదు, సంతోషంగా ఉండలేదు, కొన్నాళ్ళైన తర్వాత వాడు కాంక్ష తెచ్చుకొని బయటికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఏమైనా వాడుకుంటాడు అనేట్టు భావంతో ఉంటారు తప్ప వీడికి పెళ్లి చేస్తే వీడి దగ్గర బాగా డబ్బు ఉంది, వీడి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గొప్పగా బతుకుతుంది, సుఖంగా బతుకుతుందని ఆలోచన చేస్తారు తప్ప మనసు అనేది ఒకటి ప్రధానంగా ఉంటుందనేటువంటి భావనకు వీళ్ళు రారు. కారణం ఏంటంటే వీళ్ళ పెళ్లిళ్ళని మొదట పూర్వకాలంలో జరిగిన పెళ్లిళ్ళన్నీ ఎక్కువగా తల్లిదండ్రులు చూసినటువంటి పెళ్లిళ్ళే తప్ప ప్రేమ వివాహాలు కావు. మాకు ఎవరో ఒకరు తెలియకుండా మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం కదా, సుఖంగానే ఉన్నాం కదా, ఇంతమంది పిల్లల్ని కన్నాం కదా, ఇంత జీవితానికి తీసుకొచ్చాం కదా, వాళ్ళు ఎందుకు ఉండరు అనే భావంతో ఆలోచిస్తారు తప్ప ఆనాటికి ఈనాటికి సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇవాళ కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోయింది. క్షణాల మీద ఒకరినొకరు తెలుసుకునే అవకాశం, కలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తర్వాత ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఏం జరుగుతుందో, ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, క్షణాల్లో విషయాలని తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమగాదులు, ప్రేమ ఆలోచనలు కోకొల్లుగా మన కళ్ళ ముందర కనబడుతుంటాయి. ఆ ప్రేమ అనేది చాలా బలంగా, బలీయంగా మనుషుల లోపల చుట్టుకుంది. 7th క్లాస్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ అనేది బయలుదేరే పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న పిల్లల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడాయి. ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే చుట్టూ జరుగుతున్న వాతావరణ మార్పులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టెక్నికల్గా ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ మన విజ్ఞప్తి ఒకటే, తల్లిదండ్రులకు పెద్ద విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల మనసుకు వ్యతిరేకంగా మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. వాళ్ళు పేదవాళ్ళ, గొప్పవాళ్ళ, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అవుతుందో మనం తీర్చిదిద్దలేము. ఇవాళ పేదవాడిగా ఉన్నవాడు రేపు పొద్దున కోటీశ్వరుడు కావచ్చు, ఇవాళ కోటీశ్వరుడు ఉన్నవాడు రేపు పొద్దున బికారి కావచ్చు. కాబట్టి ఒక మనిషి యొక్క డబ్బును బట్టో, స్టేటస్ను బట్టో మన పిల్లల్ని పిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు గొప్పగా ఉంటారనుకోవడం కాకుండా మనసును బట్టి ఇష్టపడేటువంటి వాళ్ళని పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. లేదా ఒకవేళ పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే కొంతకాలం పెళ్లి వాయిదా వేయండి. వాళ్ళ మనసు మారినప్పుడు మాత్రమే పెళ్లి గురించి ఆలోచించండి. కానీ అప్పటిదాకా ఇలాంటి బలవంత వివాహాలు చేసి మరొకరు గొంతు కోయొద్దని, ఇంకొకరి జీవితాలతో ఆడుకోవద్దని
మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అటు ప్రాణము పోయింది, ఇటు అమ్మాయి జైలు పాలు అయింది, అటు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ దొరికిపోయాడు, ఫ్యామిలీస్ కొలాప్స్, డిస్టర్బెన్సెస్ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల. మీరు అన్నట్టుగా సార్ పేరెంట్స్ అందరూ కూడా ఒక అవగాహనతో ఉండి పిల్లల యొక్క ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తే దే క్యాన్ మళ్ళీ డైవర్ట్ అవుతారు. అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలా క్రిమినల్గా తయారయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.